హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవిక్త క్రియేషన్స్. నేనైతే మొన్న ఒక షార్ట్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను. జర్మనీలో హెల్త్ కేర్ రిలేటెడ్ జాబ్స్ ఎలా ఉంటాయి ఏంటనేసి. సో దానికి సంబంధించి నేను ఇప్పుడు ఒక లాంగ్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది హెల్త్ కేర్లో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. అంతకంటే ముందు ఇక్కడ హెల్త్ కేర్లో వర్క్ చేయాలంటే మనకి ముఖ్యంగా ఉండాల్సింది లాంగ్వేజ్ కావాలి. ఇక్కడ లాంగ్వేజ్ అనేది లేకుండా హెల్త్ కేర్లో సర్వైవ్ అవ్వడం కష్టం అసలు. లేదు లాంగ్వేజ్ లేకుండా మేము ఇక్కడ దాకా వస్తాము, మేము జాబ్ కొడతాము అంటే కుదరదు. లాంగ్వేజ్ లేకుండా హెల్త్ కేర్లో ఎంటర్ అవ్వడం అనేది కష్టం. ఎందుకంటే మన హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రొఫెషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నిషన్ కావాలి. సో మన హెల్త్ కేర్ ప్రొఫెషన్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో తీసుకుంటే నర్సెస్కి అయితే నర్సింగ్ కౌన్సిల్ నుంచి వాళ్ళు రికగ్నిషన్ తెచ్చుకుంటారు ఇండియాలో. సో పారామెడికల్ పారామెడికల్ లైక్ ఎంఎల్టీ కానీ ఇంకో వేరే అదర్ అనస్థీషియా టెక్నీషియన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ పారామెడికల్ కోర్సెస్ అయితే ఏంటంటే పారామెడికల్ బోర్డు నుంచి రికగ్నిషన్ తెచ్చుకుంటారు. సో అదేవిధంగా మనం ఏంటంటే ఇక్కడ జర్మనీకి రావాలంటే ఇక్కడ జర్మనీలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం రికగ్నిషన్ అనేది తెచ్చుకోవాలి. రికగ్నిషన్ లేకుండా ఇక్కడ ఏ హాస్పిటల్స్ కూడా మనకి జాబ్ ప్రొవైడ్ చేయవు. సో రికగ్నిషన్ కావాలి అంటే లాంగ్వేజ్ కావాలి. లాంగ్వేజ్ కావాలి అంటే ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మనకి 6 లెవెల్స్ ఉంటుంది మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ A1, A2, B1, B2. సో మినిమం B2 లెవెల్ ఉంటే తప్ప కానీ మనకి ఇక్కడ రికగ్నిషన్ రాదు. పర్టికులర్గా స్పీచ్ థెరపీ వాళ్ళు ఉంటారు. స్పీచ్ థెరపీకి అయితే ఖచ్చితంగా C1 లెవెల్ ఉంటేనే ఇక్కడ లాంగ్వేజ్ లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే రికగ్నిషన్ అనేది వస్తుంది. మిగిలిన కోర్సెస్ ఏవైనా కావచ్చు, వాళ్ళకి ఒక B2 వరకు ఉంటే సరిపోద్ది. సో లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఉండాలి, ఉంటేనే ఇక్కడ జాబ్ అనేది వస్తుంది. లేదు లాంగ్వేజ్ లేకుండా వస్తా అంటే కష్టం, కుదరదు. ఇక్కడ రావడానికి రికగ్నిషన్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే జర్మనీకి రావాలంటే మనకు ఒక 1 ఇయర్ వీసా అయితే దొరుకుతుంది. మీరు ఇండియాలో ఏదైనా సరే ఒక డిగ్రీ చేస్తున్నా లేదా మాస్టర్ చేస్తున్నా తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు జాబ్ సెర్చ్ వీసాకి అప్లై చేసుకొని 1 ఇయర్ వీసా తీసుకొని ఇక్కడికి వచ్చి జాబ్ ఎత్తుక్కోవచ్చు. ఇది ఏ ప్రొఫెషన్కైనా సరిపోతుంది, బట్ మన హెల్త్ కేర్కి అయితే సెట్ అవ్వదు. ఎంతోమంది ఇక్కడికి వచ్చి నా కళ్ళ ముందు భాష లాంగ్వేజ్ లేక రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఎవరో చెప్పారని చెప్పేసి మీరు వీసా తీసేసుకొని 1 ఇయర్ వస్తుంది కదా వీసా అని చెప్పి బ్యాంక్ అకౌంట్లో ఫండ్స్ చూపించి ఉన్న డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవడానికైతే రావద్దండి. ఎవరో చెప్తున్నారని నేను వాళ్ళలాగా చెప్పి మమ్మల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడండి అని అయితే నేను చెప్పను. ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను. సో అర్థం చేసుకోండి. ఏదో వీసా వచ్చేస్తుంది కదా, మేము వచ్చేస్తాం 1 ఇయర్ జాబ్ ఎత్తుక్కుంటాం, నువ్వేదో చెప్తున్నావు అన్నట్టు కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేయండి జర్మనీకి రావాలంటే మనకి ఏమి ఉండాలి, మనం చదివిన కోర్స్ ఏంటి, అక్కడికి వెళ్తే మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏం చేయాలి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీసెర్చ్ చేసుకొని అయితే రండి. ఎవరో చెప్తున్నారు కదా అని అయితే ప్రొసీడ్ అవ్వకండి, ముందుకు రాకండి. సో ఇప్పుడు కొంతమంది అడగొచ్చు నేను జాబ్ సెర్చ్ వీసా తీసుకొని మేనేజ్మెంట్ జాబ్ ట్రై చేసుకుంటాను, ఇండియాలో నేను మేనేజ్మెంట్లో జాబ్ చేశాను, సో వచ్చిన తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ జాబ్ సెర్చ్ చేసుకొని తీసుకుంటాను, దానికి లాంగ్వేజ్ అక్కర్లేదు కదా అని అడగొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేనేజ్మెంట్ అని మీరు అంటున్నారు. మేనేజ్మెంట్ అయినంత మాత్రాన మీరు పేషెంట్తో కమ్యూనికేషన్ ఉండదా, లేదంటే మీ కొలీగ్స్తో కమ్యూనికేషన్ ఉండదా, ఒక్కసారి మీరే థింక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏది చేయాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేట్ చేయాలంటే ఇక్కడ వాళ్ళకి లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఇంగ్లీష్తో హెల్త్ సిస్టమ్ రన్ అవ్వదు, మొత్తం జర్మనీ. ఈవెన్ మీరు ఇక్కడ మెడిసిన్ ఏదైనా సరే చదవాలంటే జర్మన్ లాంగ్వేజ్లోనే చదువుతారు వీళ్ళు, ఇంగ్లీష్లో చదవరు. సో నేను కూడా మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. నా గురించే నేను చెప్పాలనుకుంటే నేను జర్మన్ లాంగ్వేజ్ B2 కంప్లీట్ చేసే వరకు కూడా నా మీద నాకు నమ్మకం లేదు నేను ఒక జాబ్లో ఉంటా అని. సో ఇప్పుడు B2 కంప్లీట్ చేశాను కాబట్టి ఒక జాబ్లో ఉన్నా నేను ఈరోజు మీకు ఒక వీడియో చేసి చెప్పగలుగుతున్నా ఎలా ఉంటుంది ఏంటని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మేనేజ్మెంట్లో జాబ్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకోండి, ఒక మేనేజ్మెంట్లో మనం ఎగ్జిక్యూటివ్ లెవెల్లో స్టార్ట్ అయిన తర్వాత ఒక మేనేజర్ లెవెల్కి రావాలంటే ఎన్ని ఇయర్స్ మనం కష్టపడాలి, ఆ మధ్యలో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, ఇంకా మేనేజ్మెంట్లో వాళ్ళకి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఒకవేళ మీ జాబ్ చేస్తూ ఉండుంటే ఇండియాలో అది ఎలా ఉంటుంది అనేది, ఒక పొజిషన్ చేంజ్ అవ్వాలంటే మధ్యలో ఎన్ని మనం ఎదుర్కొంటాం అందరికీ తెలిసే ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది మేనేజ్మెంట్లో ఒక పొజిషన్ మారాలంటే నీకు అలాంటి ఇబ్బందులే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం పడే ఇబ్బంది ఏంటంటే ఇక్కడ లోకల్స్ కూడా మేనేజ్మెంట్లో ఉంటారు. సో వాళ్ళు మాట్లాడినంతగా మనం మాట్లాడలేము. ఎంతైనా ఒక లోకల్ లాంగ్వేజ్ని ఇక్కడ లోకల్ వాళ్ళు మాట్లాడినంతగా మనం ఏదో ఒక దగ్గర నుంచి వచ్చాము, కొత్తగా భాష నేర్చుకున్నాము, వాళ్ళ మాట్లాడాలంటే మాత్రం మన వల్ల కాదు. సో
ఇంక అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా సరే ఏదైనా పొజిషన్ ఇవ్వాలన్నా, లేదంటే ప్రమోషన్స్ ఉన్నా, ఏవున్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకుంటది. ఆ తర్వాతే మనకుంటది. సో, మనం ఎప్పుడు ఉంటామా, ఎప్పుడు మనం ఎగ్జిట్ అవుతామనేది తెలీదు మేనేజ్‌మెంట్‌లో. సో, నేనేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది నర్సింగ్ బ్యాక్‌గ్రౌండ్. ఫస్ట్ నేను గ్రాడ్యుయేషన్ నర్సింగ్‌లో చేశాను. ఆ తర్వాతే మేనేజ్‌మెంట్ చేశాను కాబట్టి, నా గ్రాడ్యుయేషన్ డిగ్రీని నేనెందుకు వేస్ట్‌గా పోనిచ్చుకోవాలన్న ఉద్దేశంతో, నా నర్సింగ్ రికగ్నిషన్ కూడా నేను చేసుకుంటున్నాను. సో, అందుకని ఇప్పుడు నర్సెస్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఇంకా క్లారిటీగా ఇవ్వగలను. అలాగే ఇక పారామెడికల్స్ కావచ్చు, అనస్థీషియా లేదా ఎంఎల్‌టి లేదా ఫిజియోథెరపీ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైనా సరే హెల్త్ కేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రికగ్నిషన్ ఎలా చేసుకోవాలి, ఏంటి, ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే నేను ఇవ్వగలను. ఎందుకంటే నర్సింగ్‌కి అయితే ఏది ప్రాసెస్ చేస్తామో సేమ్ అదర్ డిపార్ట్మెంట్స్‌కి కూడా అలానే ప్రాసెస్ ఉంటది. రికగ్నిషన్ ప్రాసెస్ అనేది. నేనైతే నెక్స్ట్ మంత్ ఇండియా వస్తున్నా అయితే చెప్పాను. సో, ఇండియాలో నేను ఎక్కడికొస్తున్నా అనేది మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఆహ్, నేను హైదరాబాద్ వస్తున్నా, విజయవాడ, అనంతపురం, తిరుపతి ఈ 4 సిటీలైతే కవర్ చేయబోతున్నా నెక్స్ట్ మంత్. ఈ 4 సిటీల్లో మీరు ఎక్కడున్నా సరే కింద కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. పాసిబుల్ పాసిబుల్ అయ్యి టైం కుదిరితే మీకు అక్కడ కలిసి నేను ఇక్కడ ఎలా ఉంటది, ఏంటని ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వగలను. మీ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌కి రిలేటెడ్‌గా ఇక్కడ జాబ్స్ ఎలా ఉంటాయనేది. సో, కామెంట్ అయితే చేయండి. కామెంట్‌ని బట్టి నేను మీకు రెస్పాండ్ అవుతాను. డిమాండ్ ఉన్న జాబ్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే బాగా ఫస్ట్ హెల్త్ కేర్‌లో డిమాండ్ ఉన్న జాబ్స్ వచ్చేసి డాక్టర్స్. ఆ తర్వాత నర్సెస్‌కైతే ఉంది. ఇక ల్యాబొరేటరీ టెక్నీషియను, అనస్థీషియా టెక్నీషియను, తర్వాత మన ఫిజియోథెరపీ. సో, ఆ తర్వాతే అడ్మినిస్ట్రేషన్ అని చెప్పగలను నేను. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలంటే మనకి ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రికగ్నిషన్ కావాలని చెప్పాను గదా! సో, ఈ రికగ్నిషన్ ప్రాసెస్ అనేది ఆహ్, ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి అంటే ఇప్పుడు నర్సెస్‌కి ఒకలా ఉంటది. డాక్టర్స్‌కి ఒకలా ఉంటది. పారామెడికల్‌కి ఒకలా ఉంటది. ఫిజియోథెరపీకి ఒకలా ఉంటది. సో, ఇది బాగా డిలే అయ్యే ప్రాసెస్ వచ్చేసి డాక్టర్స్‌కనమాట. డాక్టర్స్ రికగ్నిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా ఒక డిఫరెంట్‌గా ఉంటది. ఇక నర్సెస్ రిమైనింగ్ ప్రొఫెషన్స్ అన్నిటికి కొంచెం సిమిలర్‌గానే ఉంటది. రికగ్నిషన్ ప్రాసెస్ అనేది మనం ఇండియాలో జాబ్‌కి అప్లికేషన్స్ మనం ఇక్కడికి రావడానికి అప్లికేషన్స్ ఏస్తున్న టైంలోనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఏదైనా జాబ్ తెచ్చుకోగలిగితే హాస్పిటల్ వాళ్ళే మీకు రిమైనింగ్ ఫర్దర్ స్టెప్స్ హెల్ప్ చేస్తారనమాట మాక్సిమము. కొన్ని చోట్ల వాళ్ళు హెల్ప్ చేయని పక్షంలో మీరు ఓన్‌గా కూడా చేసుకోవచ్చు. అది ఎలా ఏంటనేది నేను ఫర్దర్ వీడియోస్‌లో అయితే చెప్తాను. సో, ఇంకా డీటెయిల్ వీడియోస్ నేను తర్వాత చేస్తాను. బట్ నెక్స్ట్ మంత్ అయితే మార్చ్‌లో మిస్ అవ్వకండి. ఒకవేళ నేనొస్తున్న సిటీస్‌లో మీరెవరైనా ఉండగలిగితే నేను మీకింకా కొంచెం దగ్గరగా ఉంటాను గాబట్టి, వీడియోలో చెప్పడం కంటే కలిసినప్పుడు చెప్పడం ఇంకా ఈజీగా ఉంటది గాబట్టి నేను చెప్తాను. సో, ప్లీజ్ కామెంట్ మీరు ఎక్కడి నుంచి ఏంటనేదైతే కామెంట్ జేయండి. నేను వీలైతే కలిసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, బాయ్ బాయ్.